అద్భుతం. ఈ సిటీ చాలా బాగుంది. నేను చిన్నప్పుడు షాకాల్తో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సిటీ ఇక్కడ లేదు కదా. ఇతనెవరు? రుద్రకి ఈ విషయం చెప్పాలి. రుద్ర, హలో రుద్ర, మైరా మాట్లాడుతున్నాను. మైరా చెప్పు. త్వరగా రా, ఇక్కడ ఆకాశంలో ఒక స్ట్రేంజర్ ట్రావెల్ చేస్తున్నాడు. చాలా విచిత్రంగా ఉన్నాడు. అలా చూడు రుద్ర, అక్కడ. అసలు ఇది ఎవరై ఉంటారు? పదండి వెళ్ళి చూద్దాం. ఈ ప్రదేశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా అందమైన సిటీ. నేను ఈ ప్రదేశాన్ని నా సొంతం చేసుకుంటాను. ఈ చోటు ఎవరిదో నేను వెళ్లి షాకాల్ని కనుక్కుంటాను. ఈ చోటు మాది. దీనిని సొంతం చేసుకోవాలని ఎప్పటికీ అనుకోకు. నన్ను ఎవరు ఆపగలరు? నువ్వా? నేను మెజీషియన్లకే మెజీషియన్ని, చట్టాన్ సింగ్ ని. నన్ను ఎదిరించి ఓడించడం ఎవరి వల్ల కాదు. ఇక ఈ చోటు నా సొంతం అవుతుంది. ఇక నువ్వు వెళ్లి ఆడుకో. నీ వయసు పిల్లలతో కలిసి ఆడుకో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువగా అంచనా వేయకు. ఓహో, అంత గొప్పవాడివా? అయితే ఇదిగో కాచుకో. బూమ్ చిక్ చిక్ బూమ్. మైరా, ఏం చేసావు? సారీ. చార్లుకి చాముండా, చండేలా, క్రిస్ట్లు, నిన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను మళ్ళీ వస్తాను ఈ సిటీని ఆక్రమించుకోవడానికి. ముందుగా నేను వెళ్లి నా స్నేహితుడు షాకాల్ని కలుస్తాను. బాయ్. వరుణ్, తను రుద్రాన్ని బంధించాడు. మ్యాజిక్ చేసి తన్ని బయటికి రప్పిద్దాం. బాయిస్కా సకూమ్ బ్రేకో. ఓహో, చట్టాన్ సింగ్ మిత్రమా, స్వాగతం, సుస్వాగతం. ఎంత కాలం తర్వాత మనం కలుసుకుంటున్నాం. షాకాల్ నా మిత్రమా, నువ్వు నాకు గుర్తొస్తూనే ఉంటావు, కానీ నేను నీకు అస్సలు గుర్తులేనుగా. చెప్పు, నీకు నా కాల్ సిటీ నచ్చిందా? జోగా, ఇతను నా చిన్ననాటి స్నేహితుడు. త్వరగా వెళ్లి ఇతని కోసం విందు ఏర్పాటు చేయి. అరే వద్దు షాకాల్, మనం హాయిగా కాసేపటి తర్వాత తిందాం. ముందుగా ఈ సంగతి చెప్పు, నీ కాల్ సిటీకి పక్కనే ఇంకో సిటీ ఉందే, అది ఎవరిది? నేను దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాను. ఆ చోటు పేరు సన్ సిటీ. ఆ చోటు జైసింగ్ చౌహాన్ కి సొంతం. ఆ జైసింగ్ చౌహాన్ ఎంతో శక్తివంతమైన మెజిషియన్. అతని సిటీని మనం సొంతం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. నా పేరు చట్టాన్ సింగ్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను ఓడించలేరు. జైసింగ్ చౌహాన్ ఎంత గొప్ప మెజిషియన్ అయినా నేనతన్ని చిటికలో ఓడించేస్తాను. నువ్వు కోరుకున్నట్టే జరగాలని ఆశిస్తున్నాను. ఒకవేళ నువ్వు గనక ఆ సన్ సిటీని సొంతం చేసుకుంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేది ఉండదు. సరే మిత్రమా, నువ్వు విందు ఘనంగా ఏర్పాటు చెయ్యి. సన్ సిటీని ఆక్రమించుకున్న తరువాత ఆనందంగా ఆరగిద్దాం. షాకాల్ ఏంటిది?
సన్ సిటీని అతనికి సొంతం అయ్యేలా చేశారే. నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. వాడు సన్ సిటీని సొంతం చేసుకుంటే అప్పుడు వాడికే తెలియకుండా నేను వాడిని అంతం చేసేస్తాను. ఇక ఆ తర్వాత ఆ సన్ సిటీ నాకు సొంతం అయిపోతుంది. సరే, ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి. ఇదిగో నా లిస్టు, త్వరగా కూరగాయలు తీసివ్వు. చార్లూకి చాముండా చండేలా. తాతయ్య, తాతయ్య, త్వరగా రండి. ఎవరో మన సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. తాతయ్య వీడేవాడు. నేను మీతో ఒకటి గురించి చెప్పాను కదా. చటాన్ సింగ్, వెనక్కి వెళ్ళిపో. అదే నీకు చాలా మంచిది. ఓ, అయితే నా గురించి నీకు తెలుసన్నమాట. నీకు ఇంకో విషయం కూడా తెలుసుండాలే. ఈ చట్టాన్ సింగ్ ని ఓడించడం ఎవరి వల్ల కాదు అని. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ సిటీని నాకు అప్పగించేయి, అర్థమైందా? ఈ సిటీ నా సొంతం కాదు. దీన్ని నేను నీకు అప్పగించడానికి. ఇది ఇక్కడున్న ప్రజలది. అయితే నేను ముందుగా ఇక్కడుండే ప్రజల్ని అంతం చెయ్యాలన్నమాట. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది నీకు సాధ్యం కాదు. అయితే ముందుగా నిన్నే అంతం చేసేస్తాను. చార్లూకి చాముండా చండేలా. రుద్ర, మీరు కాస్త దూరంగా వెళ్ళండి. వెళ్ళండి, మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడుంటే మీ ప్రాణాలకు ప్రమాదం. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూం బ్రేకో. చార్లూకి చాముండా చండేలా. జై సింగ్ చౌహాన్, ఇక నీ కథ ముగిసిపోయింది. నా కథ మొదలవుతుంది. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూం బ్రేకో. చూసావా చట్టాన్ సింగ్, జై సింగ్ చౌహాన్ తో తలపడి గెలవటమేవి అంత మామూలైన విషయం కాదు. ఒక్కసారి దెబ్బతిన్నంత మాత్రాన యుద్ధం ముగిసిపోయిందనుకోకు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. ఈ రోజు తను గెలిచాడు, కానీ రేపు ఏం చేస్తానో చూస్తుండు. నా ఆస్టరాయిడ్స్ ప్రభావంతో అతను అనారోగ్యం పాలవుతాడు. తరువాత అతన్ని ఏ మెజిషియన్ కూడా బాగు చేయలేడు. దాంతో నన్ను ఎదిరించి గెలవలేడు, అంతమైపోతాడు. రేపు వాడు ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. రేపటిలోగా నేను ఎలాగైనా కోలుకోవాలి, లేదంటే వాడు అందరినీ అంతం చేస్తాడు. తాతయ్య రేపు మీరు కాదు, వాడంతా నేను చూస్తాను. వాడు చాలా శక్తిమంతుడు రుద్ర. వాడి ఆస్ట్రాయిడ్స్ ని ఎదుర్కొని నువ్వు పోరాడలేవు. నేను చేయగలను తాతయ్య. ఒక మనిషి తలుచుకుంటే, వాడిలో నమ్మకం ఉంటే ఏదైనా చేయగలడని మీరే చెప్పారు కదా. వాడి యొక్క ఆస్ట్రాయిడ్స్ ని ఎలా అడ్డుకోవాలో మీరు నాకు నేర్పించండి. సరే, అయితే నేను నీకు నేర్పిస్తాను. కానీ రేపు నీకు బదులుగా నేనే వాడితో పోరాడాలనుకుంటున్నాను. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూం బ్రేకో. పూర్తి ఫోకస్ అండ్ బిలీఫ్ తో చెప్పు. ఫోకస్ అండ్ బిలీఫ్ ని ఎప్పుడూ గుర్తించుకోవాలి. అవి నీలో ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు రుద్ర. తాతయ్య నేను ఈ మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తాను. మీరు ముందు నాకు ఒక విషయం చెప్పండి. కింద ఉన్న వస్తువుల్ని పైకి విసరాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూం లిఫ్టో. పూర్తి ఫోకస్ అండ్ బిలీఫ్ తో చెప్పు. పరిపూర్ణ నమ్మకంతో ఉండాలి.
వావ్, నేను కూడా ఒక వస్తువుని గాల్లోకి విసిరి పారేయగలను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడే ప్రయత్నిస్తాను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూ గాల్లోకి ఎగరాలి. తాతయ్య సారీ, మ్యాజిక్ మారిపోయింది. హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి, కాపాడండి. నేను నైట్ అంతా ప్రాక్టీస్ చేశాను. కావాలంటే చూడు. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ లిఫ్ట్. ఎప్పుడు నీ మ్యాజిక్ తో నన్నే టార్గెట్ చేస్తావా ఏంటి? సారీ వరుణ్, సారీ. ఓ, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ పిల్లలే చేయగలుగుతున్నారంటే నేను కూడా చేయగలను. ముందు నాకు నేనే బంధించుకుంటాను. నిన్న జరిగినట్టు ఈ రోజు జరగకూడదు కదా. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ గాల్లోకి ఎగరాలి. లిఫ్ట్. ఇలా చేయడం పెద్ద తప్పైపోయింది. ఇవాళ జైసింగ్ చౌహాన్ తన మంచం నుంచి అసలు లేవలేడు. ఒకవేళ అతను లేవడానికి ప్రయత్నిస్తే అప్పుడు అతన్ని ఈ లోకం నుంచే పంపేస్తాను. చట్టాన్ సింగ్, మీకు మాకు ఏ గొడవలు లేవు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను పిల్లాడా. నువ్వు సాహసవంతుడివి. నీ సాహసం మంచిదే, కానీ ఎదుటి వాళ్ల గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. నేనిప్పుడు నీ కోరిక నెరవేర్చాలనుకుంటున్నాను. సన్ సిటీని నేను ఆక్రమించుకుని మిమ్మల్ని అందరినీ ఒంటరి వాడని చేస్తాను. నాకు కావలసింది సన్ సిటీ, అంతే. మీ ఈ కళ ఎప్పటికీ నెరవేరదు. నేను మీతో ఫైట్ కి ఛాలెంజ్ చేస్తున్నాను. ఏంటి? స్టోన్ వ్యాలీలో నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెళ్ళొస్తాను. రుద్ర నా చోటుకే వచ్చాడు. మొట్టమొదటిసారి నా చోటుకే వచ్చి ఇరుక్కున్నాడు. చట్టాన్ సింగ్, వీడిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదు. మిత్రమా షాకాల్, నేను కూడా నా ఎదుటి పడ్డ శత్రువుని వదిలిపెట్టను. తన కథ ఇప్పుడే ముగించేస్తాను. చార్లు కీ చాముండా చండేలా. అరే, నేను దక్కోవడానికి ఏదైనా ప్లేస్ ఉంచండి. వద్దు, వద్దు. అరే దయచేసి ఆపు. ఇప్పటికే అన్నింటినీ నాశనం చేశావు. తనకి ఏమీ కాలేదేంటి? నా మ్యాజిక్ తన మీద ఎందుకు పని చేయడం లేదు? ఎందుకంటే ఇది నేను కాదు, ఇది నా నీడ. తాతయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. నేనే ఇక్కడికి వద్దాం అనుకున్నాను, కానీ షాకాల్ అంతఃపురంలో అతిథుల్ని ఎలా ఆహ్వానిస్తారో అందరికీ బాగా తెలుసు. అందుకని నేను ఇక్కడికి రాలేదు. సరే, స్టోన్ వ్యాలీలో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నేను జైసింగ్ చౌహాన్ సంగతి తరువాత చూస్తాను. ముందుగా రుద్రాని అంతం చేస్తాను. రుద్ర, నేను వస్తున్నాను. ఇక్కడున్న వస్తువులన్నీ పాడైపోయాయి, కానీ ఇది మాత్రం ఇలాగే ఉంది. అరే, ఈ
రోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇంతకు ముందు ఒక్కసారి నా చేతిలో నువ్వు దెబ్బతిన్నావు. ఇంకా చెయ్యి దాటిపోలేదు. వెళ్ళిపో. వెళ్ళి నీ వయసు వాళ్లతో మ్యాజిక్ ఆటలు ఆడుకో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువగా అంచనా వేయకు. ఓ అలాగా, అయితే కాచుకో. చార్లుకి చాముండా చండేలా చూ. మైరా, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయొద్దు. నేను వెనక నుంచి వెళ్ళి రుద్ర పని ముగిస్తాను. ఇది మంచి అవకాశం. నువ్వు అటువంటిది ఏమైనా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు. కాబట్టి వాళ్ళిద్దరిని బలబలాలు తెలుసుకో. ఇప్పుడంతా ధ్వంసమైపోతుంది. చార్లుకి చాముండా చండేలా ఊ. Bajska, boom, tick tick boom. అద్భుతం. ఇందుకోసమే నా కిందున్న వస్తువులు పైకి వెళ్లే మంత్రాన్ని నేర్చుకున్నా. చార్లుకి చాముండా చండేలా అంతం చెయ్యి. Bajska, boom, tick tick boom. షాకాల్ సహాయం చెయ్యి. షాకాల్ సహాయం చెయ్యి. తాతయ్య, మీకు ఒంట్లో బాగలేదు కదా, మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు? నువ్వు గొప్ప మెజిషియన్. నేనున్నా లేకపోయినా నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. తాతయ్య